ఓల్డ్ సిటీలో ఐఎస్ఐల కొట్లాట, టెర్రరిజం గ్రూపులున్నాయో అన్నింటినీ పెంచి పోషించింది ఆనాటి కాంగ్రెస్. రోజు నేను ఒక్కరోజన్న వాళ్ళది ఉండదేమో అని చూస్తా. ఒక్కరోజు చూసిన బిడ్డ తప్పితే కొడుకు తప్పితే అల్లుంది తప్పితే అయినది. గెలిచి రోడ్లు వేసుకున్నారు, పేరు మున్సిపాలిటీ లేడు, ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు. దానికి ఇంకొక స్టెప్ ముందుకేసి ఇప్పుడే చెప్పిండు 23 డెడ్ లైన్, లేకపోతే 23 బంద్, 24 బంద్ ఇస్తామని కూడా చెప్పిండు. 11 సంవత్సరాల పాలన పైన రాష్ట్ర పార్టీ ప్రతి జిల్లా కేంద్రానికి రాష్ట్ర నాయకులను పంపించి వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, గత ప్రభుత్వాల వైఫల్యాల గురించి రెండు కంపేర్ చేస్తూ 11 సంవత్సరాలు సాధించినటువంటి విజయాల గురించి ప్రజల ముందుకు తీసుకుపోలే ప్రోగ్రెస్ అన్న ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ పంపించినటువంటి మన జిల్లాకు వచ్చినటువంటి అతిథులు పెద్దలు గౌరవనీయులు ప్రదీప్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు, అలాగే నాగార్జున సాగర్ నుండి 2 సార్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి వ్యక్తులు, మహిళా నాయకురాలు పెద్దలు నివేదిత రెడ్డి గారు. ఇక మిగతా వారందరూ మన వారు సుపరిచితులే, అయినా కూడా పరిచయం చేస్తారు. పెద్దలు కొండయ్య గారు, పెద్దలు నాగరావణ గారు, పెద్దలు సీనన్న గారు, లక్ష్మీ శ్యామ్ సుందర్ గారు, కమలాపూర్ శ్రీను గారు, రఘువీర్ యాదవ్ గారు, ఈ 11 సంవత్సరాలకు ఇన్ఛార్జ్ కెన్ సీనన్న గారు, మాజీ అధ్యక్షులు మిర్చగడాయన గారు, మాజీ జనరల్ సెక్రటరీ రఘురామయ్య గారు, వీరందరూ కూడా ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. చిన్న విన్నపము, పెద్దలకి ఒకసారి మనం కూడా పరిచయం చేసుకున్నాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో వాటి అచీవ్మెంట్స్ గురించి మేము ప్రజలలో తీసుకెళ్లాలనే ఎజెండాతోటి ఇక్కడ మేము నారాయణపేట జిల్లాకి రావడం జరిగింది. మనం చూసినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్ మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనం కాంగ్రెస్ గవర్నమెంట్ని చూస్తున్నాం. ఈ 2 పార్టీలు కూడా అన్ని కలిగొలి మాటలు చెప్పి లేనిపోని హామీలు ఇచ్చి వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసిన తీరు మనం చూస్తున్నాం. అది చేస్తాము అని ఎటువంటి హామీలు ఇవ్వకుండానే సెంట్రల్లో భారీ మెజార్టీతోటి గెలిచి ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే అన్ని సెక్టార్స్ ప్రజలను సాటిస్ఫై చేసే విధంగా ఏ విధంగా అయితే పరిపాలిస్తుందో దాని గురించి మేము ఈరోజు ప్రజలకు వివరించడానికి ఇంత దూరం రావడం జరిగింది. మనం చూసినట్టయితే 2014 అంటే బిఫోర్ మోడీ, ఆఫ్టర్ మోడీ. అంటే బిఫోర్ మోడీ మనం ఎట్లా ఉన్నామో మన దేశ పరిస్థితులు స్థితిగతుల్ని కనుక మనం చూసినట్టయితే ఈరోజు ఎంత మార్పు వచ్చింది, ఎంత ప్రోగ్రెస్లో ఉన్నాం. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు ఎకనామికల్లీ మనం మొత్తం ప్రపంచంలోనే 5వ దేశంగా చాలా స్ట్రాంగ్గా మనం ఈరోజు నిలబడి ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ ఏ రాష్ట్రం తీసుకున్నా కానీ అంటే కేంద్రపాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా అట్టడుగున ఉన్న పేదవాడికి కూడా అన్ని రకాల ఫలాలు చేరే విధంగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ పనిచేస్తుంది. అదే మనం గత ప్రభుత్వాలతోటి పోల్చుకున్నా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తుంది, పనిచేస్తుంది అనేది మేము తెలియజేయాలని దూరం రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ సూచన మేరకు మోడీ అధికారంలోకి వచ్చేసి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మోడీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఒక మార్పులు, పలు సంక్షేమ పథకాలు, దేశం చెందినటువంటి ఒక అభివృద్ధి, ఇవన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని జిల్లాల్లో ముఖ్య నాయకులు వెళ్ళి పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసి మోడీ సాధించిన విజయాలు ఏవైతున్నాయో, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని తెలియజేయాలి. అదేవిధంగా గతంలో పరిపాలించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితిని కూడా మరి చెప్పాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈరోజు నారాయణపేటలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ, సోదరులు, అధికారంలోకి వచ్చినటువంటి 11 సంవత్సరాలు ఏదైతే ఉందో ఇది ఒక స్వర్ణయుగం. చాలామంది మేధావులు ఈ దేశంలో మోడీ వచ్చిన తర్వాత మంచి కాలం వచ్చింది, మోడీ వచ్చిన తర్వాత పేదల కాలం వచ్చింది, మోడీ వచ్చిన తర్వాత పేదరికం నిర్మూలనైంది, మోడీ వచ్చిన తర్వాత అభివృద్ధి శరవేగంగా ముందుకు పోతుంది. అంతేకాదు ఈ దేశం చాలా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తి, 4వ ఆర్థిక శక్తిగా ఈరోజు ఈ మధ్యలోనే
జపాన్ను వెనుకకు నెట్టేసి $4.187 బిలియన్ దీంతో ఈరోజు 4వ అతిపెద్ద శక్తిగా ఈరోజు భారతదేశం ఎదిగింది. కాబట్టి మోడీ వచ్చిన తర్వాత అన్నీ మంచి జరిగినాయి. ఇది స్వర్ణయుగం. మనం వెనుకట రాజుల కాలంలో మరి మిగతా చరిత్రలో కనుక మనం చూస్తే ధర్మాన్ని 4 పాదాల మీద ఆ రోజు అశోకుడు కానీ లేకపోతే కొంతమంది రాజులు కానీ పరిపాలించారు అని ఏదైతే చెప్తున్నామో అదే రీతిలో ఈరోజు రామరాజ్యం అని ఏదైతే మనం అనుకుంటున్నామో రాముడి రాజ్యంలో అందరికీ న్యాయం జరిగింది అనేటువంటిది ఏదైతే సంకేతం మనం చరిత్రలో చెప్పుకుంటూ వస్తున్నామో ఈరోజు మోడీ నాయకత్వంలో కూడా అదే రకంగా జరిగింది. ఈ ఫలానా సెక్షను ఫలానా ప్రజలు నష్టపోయినరు ఈయన వచ్చిన అనేటువంటి ఒక్క సెక్షన్ కూడా ఈ 11 సంవత్సరాలలో ఎక్కడ మనకు దాఖలాలు లేవు. ప్రతి తెగ ప్రతి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అభివృద్ధి చెందినరు అనేటువంటిది కనుక చూసుకున్నట్టుంటే తరతమ భేదాలు లేకుండా అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందినాయి అని చెప్పేసి మాత్రం అన్నీ మనం అందరి మేధావులు చెప్పేటువంటిది. అదేవిధంగా గణాంకాలను మనం చూసినా కూడా మనకు అదే రకమైనటువంటి ఇది కనబడుతుంది. కాబట్టి మోడీ వచ్చిన తర్వాత అభివృద్ధి జరగడంతో పాటు అదేవిధంగా మోడీ వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అనేటువంటి కాపాడిండు, దేశ రక్షణకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిండు. అదేవిధంగా సేమ్ టైంలో ఇతర దేశాలతోటి మిత్రత్వం ఏదైతే ఉందో దేశాలతో శత్రుత్వం పెంచుకోకుండా మిత్రత్వం పెంచుకొని ఈరోజు యోగా లాంటిది ఈరోజు ఇంటర్నేషనల్ యోగాకు ఒప్పించాలి అని అంటే ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దీనిలో 180 దేశాలను ఒప్పించగలిగినటువంటి ప్రధానమంత్రి మొదటిసారి భారతదేశ స్వతంత్ర చరిత్రలో నరేంద్ర మోడీ. కాబట్టి అందరి దేశాలతోటి మిత్రత్వంతో ఈరోజు మన ప్రజలను ముందుకు తీసుకుపోవాలి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్గా ఈ దేశం మరి విరజిల్లాలి అనేటువంటి ఒక సంకల్పంతో మోడీ గారు ముందుకు పోతున్నారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘం ఒకే ఒక సిద్ధాంతం మీద ఈ పార్టీ ఏర్పడింది. అంత్యోదయ సిద్ధాంతం మీద పార్టీని నిర్మాణం చేయడం జరిగింది. అంత్యోదయ అని అంటే చాలామందికి తెలుగులో అర్థం కాక చాలా రోజులు ఇది తెర మీదికి రాలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత ఇది చాలా పాపులర్గా అంత్యోదయ అనేటువంటిది ప్రతి ఒక్కరు ప్రతి గల్లీలలో మాట్లాడుతున్నారు. అంత్యోదయం అంటే చిట్ట చివరి వ్యక్తి. చిట్ట చివరి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తిగా ఈ దేశంలో అభివృద్ధి చెందినప్పుడు ఈ దేశం సమానంగా దేశం మొత్తం కూడా అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయినప్పుడు ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాలకు ఈక్వల్గా మరి భారతదేశం ఎదిగే అవకాశం ఉంటుంది. విశ్వగురువుగా భారత్ అంటే ప్రపంచాన్ని శాసించే భారత్గా అని అంటే ఈ దేశం మరి అంత్యోదయం మీద ఆలోచించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్లో బీజేపీని స్థాపించారు. బీజేపీ స్థాపించిన ఇన్ని సంవత్సరాల తర్వాత మోడీ 11 సంవత్సరాల పరిపాలన చూడండి, పూర్తిగా అంత్యోదయం ఆధారంగానే ఈ యొక్క పరిపాలన మొత్తం జరిగింది. పేదరిక నిర్మూలన, అభివృద్ధి అన్ని వర్గాలకు అందాలి అనేటువంటి ఒక ఇదే మొత్తం ఏ పథకం తీసుకున్నా, ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా, ఏ అభివృద్ధి తీసుకున్నా కూడా మీరు అదే రకంగా కనబడుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం, 70 ప్రధానమంత్రి కావాలి అని అంటే కాలేకపోయారు, కేవలం బీజేపీ చేయగలిగింది. అది కూడా నరేంద్ర మోడీనే చేయగలిగింది. ఈరోజు చిట్ట చివరి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తిగా వచ్చినట్టే. అంతేకాదు ఈరోజు మన దేశంలో 75 సంవత్సరాలైనా కూడా గుడ్డగట్టుకునే నాగరికత కూడా అభివృద్ధి కానటువంటి కొన్ని తెగలు ఉన్నాయి. ఇది చాలా బాధాకరం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని పార్టీలు పరిపాలించినా కూడా మనం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇంకా మనం ఎంతైతే స్పీడ్గా పోవాలనో అంత పోలేకపోతున్నాం. అంటే 75 ఏళ్ళైనా కూడా కొన్ని జాతులు గుడ్డలు కట్టుకోవాలనేటువంటి ఒక ఎడ్యుకేట్ కూడా కానటువంటి తెగలు ఉన్నాయి, గిరిజన తెగలు. ఈరోజు చిట్ట చివరి వ్యక్తి ఎవరు? కొండ కోణంలో అతి ఫారెస్ట్లో ఉండేటువంటి గుడ్డలు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉండేటువంటి గిరిజన తెగలు. ఎగ్జాంపుల్ మురుము తెగ స్వతంత్ర పోరాటంలో వీరోచితంగా పోరాడింది. ఈ రోజుకు గుడ్డలు కట్టుకునేటువంటి ఒక ఇది కూడా లేదు. కానీ ఈరోజు దేశానికి రాష్ట్రపతిగా ఈరోజు మొదటి వ్యక్తిగా ఈరోజు ఆ సీట్లో కూర్చున్నది ఈ దేశానికి మొదటి వ్యక్తి ఎవరు? రాష్ట్రపతి. కాబట్టి అంత్యోదయం చిట్ట చివరి వ్యక్తి మొట్టమొదటి అనేటువంటి ఇట్లాంటి విధంగా మనం చూసుకుంటే అన్నీ కూడా పేదరిక నిర్మూలన కోసం, అభివృద్ధి అన్ని వర్గాలకు అందేందు కోసం చేసినటువంటి పథకాలుగానే మనం చూడొచ్చు. పాదాల మీద నడిపించినటువంటి రాజ్యం ఏదైతే ఉందో అది మరి నరేంద్ర మోడీ అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. మనము కొన్ని విషయాలలో మనం గణాంకాలలో కనుక పోయినట్టుండేదంటే
ఎగ్జాంపుల్ మనకు మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మనం చూసాం. మనం మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు UPA 2లో ఒక కార్టూన్ వచ్చింది ఈనాడులో. శ్రీధర్ గారు అనుకుంటా నాకు తెలిసి కార్టూన్ చేశాడు. నాకు బాగా గుర్తుంది. 2012లో 13లో వచ్చింది. ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఉండే. మన్మోహన్ సింగ్ చిదంబరం గారు ఉండి, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఇద్దరు కూడా ఆర్థికమైనటువంటి వ్యక్తులే. ఆయన ఇద్దరు పశువుల కాపర్లు కొట్లాడుకొని ఆకాశంలో మనుషులు ఉన్నారని ఒకడు, మనుషులు లేడని ఒకడు. అయితే అట్లా వాడు ఒక పండితుడు పోతూ ఆయన అడిగిండు, ఏమయ్యా ఎందుకు అంత బలంగా ఆకాశంలో మనుషులు లేరని నువ్వు అని అంటున్నావు ఎందుకు అని అంటే, సార్ నిన్ననే పేపర్లో ఈనాడులో వచ్చింది కదా, కార్టూన్ వేసింది కదా సార్, ప్రపంచంలో మనుషులున్న ప్రతి దేశం దగ్గర చిప్పు పట్టుకొని అప్పు తీసుకొచ్చుకున్న దేశం భారతదేశం అని రాసిరా లేదా సార్, ఎవరి దగ్గర ఎంత అని. శ్రీలంక అట్లాంటి దేశాలలో కూడా తీసుకొచ్చుకున్నారు. అక్కడ మనుషులు ఉంటే మనోళ్ళు ముదురులు కదా సార్, అక్కడ తీసుకొచ్చుకోకపోదురా, అక్కడ మనుషులు లేరు అంటున్నారు సార్, వీడు ఉన్నాడు అంటున్నారు సార్ అంటే. వీళ్ళు ఇంకా నువ్వు ఉన్నారు అనేటువంటిది దేనికన్నా అంటే, ఆ మధ్యలోనే ఒకటి మొదటిసారి చందమామ దగ్గరికి పోయేసి ఒక పెద్ద మన రియల్ ఎస్టేటు, అదేవిధంగా కార్పొరేట్ కాలేజీలు బాగా భూమిలో ఉన్నప్పుడు అది ఆ సంఘటన జరిగి రెండింటిని వేసింది అన్నట్టు. అక్కడ ఏంది అని అంటే మనోళ్ళు అక్కడ కూడా నివాస యోగ్యమైందనేది కొద్దిగా తెలుస్తుంది కాబట్టి ఇక మనోళ్ళు రియల్ ఎస్టేట్కును ప్రైవేట్ కాలేజీలు కూడా బోర్డులు పెడతారేమో అని చెప్పేసి అప్పుడు వచ్చింది. ఇది చాలా పాపులర్ వార్త ఇది అనేటువంటిది. ఈ రెండింటి మీద కొట్లాట. అంటే మన దేశం ఎంత చర్చల ఎంత ఇది అని అంటే, ఒక బీద దేశంగా, ఒక పూరెస్ట్ దేశంగా ఇండియాను ఆ రోజు 2013 వరకు మనకి ఎవరు రికగ్నేషన్ చేయనటువంటి ఒక పరిస్థితులలో ఆ రోజు భారతదేశం అనేటువంటిది ఉన్నది. ఈరోజు ఆ రకంగా లేదు. మనం అందరం చూస్తున్నాం, రోజు టీవీలు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం, మన రిసీవింగ్ చూస్తున్నాం, మన శక్తి, ఇవన్నీ కూడా ఈ 11 ఏళ్లలో చేసినటువంటి మోడీ ఏవేవైతే ఒకటి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చిందో అవన్నిటి కారణంగానే ఈరోజు మనం అప్పులిచ్చే దేశంగా మనం అన్ని అప్పులు చేసినాం. పెట్రోలియం మీద అన్నిటి మీద చేసినటువంటి అప్పులన్నీ ఇచ్చి మనం అప్పులిచ్చే దేశంగా మనం ఈరోజు భారతదేశం ఎదిగింది. మనం దీంట్లో చూసాం, మనం కోవిడ్ వచ్చినప్పుడు, మనకు అంతకుముందు చూసాము మన కుష్టు వ్యాధి వచ్చినప్పుడు విదేశాలలోకి వెళ్ళి అప్పులు వస్తే తప్ప, డాక్టర్లు వస్తే తప్ప మనకు దిక్కులేనటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలకు వ్యాక్సిన్ పంపించే స్టేజ్కి ఈరోజు భారతదేశం ఎదిగింది. కాబట్టి ఒక సైన్సా, ఒక టెక్నాలజీయా, లేకపోతే ఒక ఇరిగేషనా, లేక ఒక రోడ్సా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరా, ఇట్లా మీరు ఏదన్నా తీసుకోండి, ఏ దీంట్లో చూసుకున్నా గణాంకాలు చూసుకుంటే గతంలో కంటే మనకు డబుల్ ట్రిపుల్ రేషియోలో ఈరోజు అన్ని రకాలుగా ఎదిగింది. కాబట్టి ఈరోజు మన జీడిపి ఈరోజు మనకు రీసెంట్గా మనకు 1 మంత్ క్రితం పబ్లిక్ పేపర్లో పబ్లికేషన్ అయినటువంటి దానిలో చూస్తే మనకు $4.187 బిలియన్ ఈరోజు మన జీడిపి తోటి ఈరోజు 4th లార్జెస్ట్ ఎకనామిక్ స్టేట్గా కంట్రీగా ఈరోజు భారతదేశం ఎదిగింది. జపాన్ ఒక పాయింట్ దీంతో మనం ఎంతగ్రేసినాం, 4th వచ్చేసినాం. రాబో రోజుల్లో ఈరోజు నాకు 4th ఉన్నటువంటి మనం అభివృద్ధి చెందిన దేశాలలో మనం పోయేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నది. అంటే మనం ఈరోజు అన్ని వర్గాలను మనం సమానంగా నరేంద్ర మోడీ తీసుకుపోతుంది కాబట్టి అవినీతి లేకుండా చూసిండు. అదేవిధంగా శాంతి భద్రతలను, ల్యాండ్ ఆర్డర్ను కాపాడుతుండ్రు కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు అభివృద్ధికి అందరూ కూడా ముందుకు వస్తుండ్రు. ఈరోజు పెద్ద సంస్థలు వస్తున్నాయి, ఆ రకంగా ముందుకు పోతుంది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన ఏదైతుందో స్వర్ణయుగం అని చెప్పేసి, రామరాజ్యం అని చెప్పేసి చెప్పక తప్పదు. ఏంటంటే ధర్మం అన్ని విధాలుగా అందరికీ సమానంగా అందుతుంది అనేటువంటి విషయం. మీరు విడివిడిగా కనుక చూస్తే మనం చూడండి, ఈరోజు రైతులు ఉన్నారు, దీనికి కిసాన్ సంబంధ నిధి ఏదైతే ఉందో దాని పేరు మీద ఈరోజు 11 కోట్ల మందికి ఈరోజు 4 లక్షల కోట్లకు పైగా డబ్బులు ఈరోజు 2 విడతలుగా ఈరోజు మనకు రైతుల అకౌంట్లో మనం వేస్తున్నాం. మొదటిసారి దీనికి సంబంధించింది ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం దేశంలో రైతును ఆదుకునేందుకోసం ₹1 ఇచ్చిన చరిత్ర కూడా కేంద్రంలో ఎప్పుడు కూడా మనకు కనవలేదు. అంతేకాదు ఫసల్ బీమా పేరు మీద ఈరోజు రైతులు ఈరోజు ఏదన్నా కారణంతో ఒక ఏరియానే లేకుంటే ఏదైనా నష్టపోయేసి వర్షాలు కావచ్చు, ఎండలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఈరోజు ఇచ్చేస్తే ఈరోజు సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మరి ఫసల్ బీమా కింద ఈరోజు మనకు దేశంలో రైతులకు అందించడం అనేటువంటిది. ఈ రెండు కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే రైతులకు డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేటువంటి
ఆలోచన కేవలం ఒక నరేంద్ర మోడీ గారే చేసింది. ఇప్పుడు మనం జన్ధన్ యోజన ఖాతా అని చెప్పాం. చాలామంది ప్రతిపక్షాల వాళ్ళు దాని మీద జోకేసిండ్రు. ధన్ అని చెప్పేసి ఏదంటే అది ఎలక్షన్లలో తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు మనది 140 లక్షల కోట్లు జనాభా. ఈరోజు దాదాపు 60 కోట్ల ఖాతాలు తీసినాం. 60 కోట్ల ఖాతాలు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కూడా అప్డేట్ అయిపోయింది. దేశంలో అవినీతి లేకపోవడానికి ప్రధానమైన కారణం డైరెక్ట్ బెనిఫిట్ అనేటువంటిది. గతంలో ఏముండే, మీకు వయా అండ్ రూపంలో క్యాష్ రూపంలో వస్తూ ఉంటే కొట్టేసి వచ్చే వరకు మనకు రాజీవ్ గాంధీ గారు చెప్పారు కనీసం 10% చేరినా ఈ దేశం పేదరికం పోయేది అని ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు బహిరంగ సభలో చెప్పినటువంటి విషయం. కాబట్టి ఆ రకంగా ఈరోజు జన్ధన్ ఖాతాలు ఏవైతున్నాయో అన్నీ తెరిచి ప్రతి వ్యక్తికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా కావచ్చు ఈరోజు బెనిఫిట్ డైరెక్ట్గా పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అవినీతి లేకుండా పోయింది. ఈరోజు అంతా కూడా పారదర్శకత అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా మనకు పెద్ద ఎత్తున మనకు ఇది జరుగుతుంది. అంతేకాదు ఒకప్పుడు మనం చిన్నప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు అది పెద్ద నినాదం. అది మనిషికి కావాల్సింది ఇది కాదు అది కాదు, కూడు గుడ్డ నీరు అని చెప్పేసి ఇది రోడ్డు కప్పడం మకాన్ అని చెప్పేసి ఏళ్ళ తరబడి ఓట్లు గుద్దించుకొనేసి ఇది చేసాం. కానీ మనం ఎక్కడ కూడా మనం ఆ నినాదం ఇయ్యలే, ఏమి ఇయ్యలే. కానీ ఈరోజు గరీబ్ కళ్యాణ అన్న యోజన అనేటువంటి దేని మీద కోవిడ్లో సైతం కూడా 140 కోట్ల మంది జనాభా ఉంటే 81 కోట్ల మందికి ఈరోజు కార్డు ఇష్యూ చేసి ఈరోజు నెలకు బియ్యం ఇచ్చి ఈరోజు వాళ్ళ యొక్క పేదరికాన్ని నిర్మూలించేందుకోసం అన్నం పెట్టినటువంటి ప్రభుత్వం ఈ చరిత్ర మన స్వతంత్ర భారత చరిత్రలో ఏదైనా ప్రధానమంత్రి చేసిందంటే మన నరేంద్ర మోడీ గారే మరి చేయడం అనేటువంటిది మనం ఈ రకంగా మనం చూసాం. అంతేకాదు ఈరోజు మరి దీనికి సంబంధించినటువంటిది పెద్ద ఎత్తున ఎక్కడెక్కడనైతే నీటి వ్యవస్థ సరిగా లేదో అక్కడ ప్రాజెక్టుల రూపకంగా ఈరోజు మొత్తం కూడా జల్నల్ దాని పేరు మీద ఈరోజు మొత్తం కూడా దేశంలో ప్రతి ఊరుకు నీళ్ళు వచ్చేటువంటి విధంగా మనం ప్రయత్నం చేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తాము. అంతేకాదు ఈరోజు కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ అనేటువంటిది 99% ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సడక్ దీనికి కనెక్టివిటీ అనేటువంటిది ఒక 1% మిగిలిపోయింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కూడా కనెక్టివిటీ ఈరోజు 91% ఈరోజు మరి పూర్తయింది అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అంతేకాదు 91 లక్ష కిలోమీటర్లు ఈ దేశంలో గతంలో 13 వరకు ఉండే 91 లక్ష కిలోమీటర్లు నేషనల్ హైవేస్ మనకు ఈ భారతదేశంలో ఉంది. ఈరోజు కనుక చూసుకున్నది ఉంటే 1,50,00,000 కిలోమీటర్లు ఈరోజు ఇదైంది అని అంటే దాదాపు డబల్ 11 సంవత్సరాలలో పూర్తయింది. అంతకుముందు దాదాపు 10 నుంచి 11 కిలోమీటర్లు అవరేజ్ ఎప్పుడు కూడా దాటలేదు. ఈరోజు ప్రస్తుతం నడుస్తున్నటువంటిది మొన్న మార్చి దీనికి రికార్డు కనుక చూసినట్టుంటే పర్ డే ఒక 38 కిలోమీటర్లు రోడ్డు అనేటువంటిది నేషనల్ హైవేస్ అంత స్పీడ్గా ఈరోజు మన నరేంద్ర మోడీ మనకు కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు కాశ్మీర్లో చూడండి, రోడ్డు ఫెసిలిటీ లేదు. మొత్తం సొరంగ మార్గాలలో ఈరోజు పెద్ద కారిడార్స్ను ఈరోజు నిర్మాణం చేసి ఈరోజు మిలిటరీ అక్కడ ఉన్నటువంటి ఒక రక్షణ దృష్ట్యా, బార్డర్ల దీని దృష్ట్యా పెద్ద హైవేస్ను ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించేసి ఈరోజు అక్కడ వరకు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంతేకాదు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్నటువంటి దీంట్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క రోడ్డు వ్యవస్థ నిర్మాణమైంది. అదేవిధంగా ట్రైన్ కనెక్టివిటీ కూడా దాదాపు ఒక స్టేట్కి తప్ప మొత్తం కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్లకు కూడా ఇప్పుడు అన్నిటి కూడా ట్రైన్ కనెక్టివిటీ అనేటువంటిది మనం పూర్తి చేసినాం. అంతేకాదు ఈరోజు మనకు హెల్త్కు సంబంధించినటువంటిది గతంలో ప్రభుత్వాలు ఏవి కూడా సర్కార్ దవాఖానాలు పెట్టేసి వదిలేసినటువంటి దీనిలో ఈరోజు మెడికల్ కాలేజీల ద్వారా, ఎయిమ్స్ల ద్వారా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఔషధ కేంద్రాల ద్వారా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా 38,000 కోట్ల రూపాయల చొప్పున దీనికి మనకు ఈ యొక్క ఔషధాలకు ఫ్రీగా ఇచ్చేందుకు దీనికి మనకు ఇచ్చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక
పోర్ట్ఫోలియోని ఏర్పాటు చేసి మొదటిసారి ఈరోజు ప్రత్యేకంగా శిక్షణ అనేటువంటిది అంతకుముందు ఆ యొక్క పదాన్నే చాలాసార్లు మనం వినలే. ఎవడైనా కోచింగ్ సెంటర్లకు దానికి దీనికి చదువుకునేందుకు పోతురు. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని మోడీ గారు వచ్చిన తర్వాత అధ్యయనం చేసి యూత్కు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే వాళ్ళకు చదువుకున్నటువంటి స్థాయికి తగ్గ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు అని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా మన గ్రామీణ ప్రాంతాలలో కూడా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్ట్ ఈరోజు కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్లకు డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చేసేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ఈ దేశంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం కావచ్చు, నిరుద్యోగ రూపుమాకతందు కోసం మరి మరి ప్రయత్నం అనేటువంటిది మనకు కనబడుతూ ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఈరోజు పెద్ద ఎత్తున మనకు కనబడుతూ ఉన్నది. 40 కోట్లకు పైగా ఆరోగ్య కార్డులను ఈరోజు మనం చేశాం. అంటే 1/3 వ్యక్తులకు వరకు ఈరోజు మనం రీచ్ కాగలిగినాం. దేశ జనాభాలో దాదాపు 1,30,00,000 కోట్ల రూపాయలకు దీనికి సంబంధించినటువంటి ఒక ఖర్చు మనం చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. PM కౌశల్ యోజన యువతకు దీనికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతుందో దీనికి మరి ప్రతి సంవత్సరం 1,60,000 కోట్ల రూపాయలు దీనికి మనం రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాదు మరి కేవలము యువకులు, రైతులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు అని అంటే ఈరోజు మహిళలు సగం ఉన్నారు. మా సంగతి ఏంది అనేటువంటిది ఈరోజు చాలా నడుస్తుంది. మహిళ పూజించే దేశంగా, ధర్మంగా ఆ ధర్మాన్ని ఆచరించే భారతీయ జనతా పార్టీగా మహిళను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, మహిళ గౌరవంగా ఉండాలి అని కోరుకునేటువంటి ఒక పార్టీగా సిద్ధాంతంగా ఈరోజు 33% చట్టసభలలో రిజర్వేషన్ ఇచ్చి రేపు రాబో రోజుల్లో మహిళలందరూ కూడా సమానంగా పురుషులతోటి అన్ని రంగాలలో ఎదిగినప్పుడు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి అందరూ కష్టపడి పనిచేసినప్పుడే దేశం ముందుకు పోతుందని మనం చెప్పాం. మనకు గతంలో మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర పోరాటంలో అప్పుడే ఒక నినాదం ఇచ్చాడు. ఒక రెక్కతోటి పక్షి ఆకాశంలో ఎట్లనైతే ఎగరలేదో ఈ దేశంలో స్వాతంత్రం రావడమైనా, దేశం అభివృద్ధి చెందడమైనా సగం జాతి మహిళా జాతి ఉన్నటువంటి దాన్ని విస్మరించి ఎక్కడ కూడా ముందుకు పోలేము అని చెప్పేసి ఆ రోజు సైన్యములకు మహిళలు వచ్చినందుకోసం ఆయన ఒక పెద్ద నినాదం చేసింది. అది చాలా పెద్ద ఎత్తున ఇదైంది. ఈరోజు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుండ్రు. వంటగదికి పరిమితం కావద్దు, మీరందరూ కూడా బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, టీచింగ్ సెక్టర్ ఉన్నది. మహిళలు పనిచేసేటువంటిది సగం సెక్టర్లో కూర్చుండి పనిచేసేది. మగవాళ్ళు అన్ని రకాల శారీరక దారుఢ్యాలు ఉన్నోళ్ళు, గన్నులు బట్టి కొట్టేటోళ్ళు, నాగలు దున్నేటోళ్ళే కాదు, కూర్చుండి చేస్తే అందుకోసం వాళ్ళందరూ ఇంట్లో ఉండకుండా ఈరోజు దాని కాన్సెప్ట్ మీద ఈరోజు సమానంగా మహిళలు రాబో రోజులు అనేటువంటి దీన్ని ఆ రకంగా ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా నాయకత్వం మా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతుందో అన్ని రకాలుగా మరి ముందుకు పోతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాల మార్పు తీసుకొస్తుంది, అన్ని రకాలుగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను అందిస్తుంది. కాబట్టి అన్నీ కూడా పారదర్శకంగా ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ పాలన స్వర్ణయుగము, నరేంద్ర మోడీ పాలన రామరాజ్యము, అశోకుడు చెప్పినటువంటి 4 పాదాల మీద నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వంగా బీజేపీ భావించి ప్రజలందరూ ఆ రకంగా తీసుకోవాలని చెప్పేసి, మంచికి చెడుకు 2 వ్యత్యాసం ఉన్నప్పుడే ఇది మంచి, అది చెడు. తీపి ఉన్నది అంటే చేదు తినిపించినప్పుడే తీపి విలువ తెలుస్తుంది. అదే రకంగా మంచిగున్నది అని బీజేపీ వాళ్ళు అంటేనో, దాన్ని లబ్ధి పొందిన ప్రజలంటేనో కాదు, చెడును కూడా మనం చూడాలి. 75 ఏళ్లగా ఈ దేశంలో పరిపాలించినటువంటి పార్టీలను అన్నింటినీ కనుక చూసుకునేది ఉంటే నేను చెప్పిన దేనిలో కూడా ఏ ఒక్కసారి కూడా ఏ రకంగా లేదు. మనం చూసుకున్నట్టుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసినాం. 40 ఏళ్ల స్వతంత్రం వచ్చింది మిత్రులారా. 40 ఏళ్ల స్వతంత్రం వస్తే 48ల మొదటి కుంభకోణానికి తెరదీసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. మొట్టమొదటి కుంభకోణం ఈ దేశంలో జీబుల కుంభకోణం. మిలిటరీకి ఆ రోజు కొత్తగా స్వతంత్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి జీబులు కొంటే ఆ జీబుల కుంభకోణం అనేటువంటిది పెద్దగా ఎస్టాబ్లిష్ అయింది. మీరు పుస్తకాలలో మీరు చరిత్రలో కనుక వెనకపోతే మొదటి కుంభకోణం దేశంలో ఏంది అంటే జీబుల కుంభకోణం. స్వతంత్రం కోసం 1000 మంది పోరాటం చేసి బలిదానాలయ్యి 100 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి జాతికి స్వతంత్రం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం కూడా నోరు కట్టుకోవడం ఆపలేకపోయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 11 సంవత్సరాలు ఇప్పుడు, 6 సంవత్సరాలు అప్పుడు
నీతిగా పరిపాలించడం ఎట్లా సాధ్యమైంది? ఒక్కసారి మనం మంచిది చెడుదు అనే దానికి అంత పెద్ద స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఈ జాతికి 1 ఇయర్ కూడా అవినీతికి లేకుండా ఉండేటువంటి ఒక ప్రభుత్వాన్ని అప్పటికెళ్ళి మనకు పివి నరసింహారావు వరకు తీసుకుంటే మనకు అందరూ ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు అన్నిట్లల్లో మరి ప్రతి పథకం, ప్రతి ప్రాజెక్టు, ప్రతి ఇది అవినీతి అనేటువంటి జరిగింది. మాకు వెంకయ్యనాయుడు గారు చెప్పేవారు, పైన కుంభకోణం, మధ్యన కుంభకోణం, భూమి మీద కుంభకోణం, భూమిలో కూడా మొగ్గు కుంభకోణం అని ఏది వదిలిపెట్టలేదు వీళ్ళు అని చెప్పేసి ఆ రకంగా A-Z కుంభకోణాలు కూడా అప్పుడే ఉన్నాయి. ఆ కుంభకోణాలు, లంబకోణాలు ఇప్పుడు ఏది కూడా ఎక్కడ కూడా లేదు కదా. నరేంద్ర మోడీ గారు కానీ వాజ్పేయి గారు 75 సంవత్సరాలు కూడా పూర్తవుతున్నాయి కాబట్టి ఆయన ఒక పరిపాలన కూడా పూర్తయింది. కాబట్టి ఆ రకంగా చూసినట్టుందంటే మీరు అవినీతి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకాలు కావచ్చు, టెర్రరిజం కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు, కులాల మట్ల కొట్లాటలు కావచ్చు. నాకైతే చిన్నప్పుడు హైదరాబాద్లో రోజు 144 శక్తినే ఉంది. ఇప్పుడు ఎక్కడ లేదు, దేశంలోనే ఎక్కడ మనం కాశ్మీర్లోనే లేదు. మనం దొంగసాటుగా వచ్చి కొట్టిపోతే దానికి సంబంధించినటువంటిది స్ట్రాంగ్గా మనం కౌంటర్ ఇచ్చినాం. అదేవిధంగా దేశం అప్పుల పాలు కావద్దని చెప్పి చాలా చాకచక్యంగా ఒక మిసైల్ తయారు చేస్తే ఎంత అవుతుంది, ఒక హెలికాప్టర్ తయారు చేస్తే ఎంత అవుతుంది. కాబట్టి ఇవన్నీ లెక్క చేసి ఒక నైతిక ఒక చాణక్య నీతి ఉన్నటువంటి నరేంద్ర మోడీ కాబట్టి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి అనేటువంటి దీంతో దేశాన్ని కాపాడి బయటికి వేయగలిగినాము. అదే ఈరోజు అమెరికా లాంటి దేశాలు ఏవైతున్నాయో వీళ్ళు శరవేగంగా ముందుకు పోతుండ్రు, వీళ్ళని ఎట్లా అనేటువంటి దీంతో ఈర్షపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇతర దేశాలన్నీ కూడా మనకు చూస్తున్నాయి. బాగా స్పీడ్గా ఉన్నటువంటి కొన్ని దేశాలు ఏవైతున్నాయో మంచిగా పరిపాలించి మంచిగా చేసేటువంటి దేశాలు డైరెక్ట్గా మనం చూసాం, సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాలు కూడా చూసాం. ఇక అప్పుడు పాకిస్తాన్ తోటి కొట్లాడేటప్పుడు అమెరికా ఆ పక్షానికి, ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కొట్లాటలు ఈ పక్షానికి వచ్చేసి చాలా దేశాలు ఆ రకంగా వచ్చేసినాయి. అదే మార్పు అని అంటే ఎంత పెద్ద మార్పు అప్పటికి ఇప్పటికి అనేటువంటి. కాబట్టి కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వాళ్ళు పరిపాలించినంత మొత్తం కూడా చీకటి రాజ్యంగా ఉంది, పేదలకు వ్యతిరేక రాజ్యంగా ఉంది. మా బీజేపీ ఉన్నటువంటి ఏదైతుందో బడుగు బలహీన వర్గాల ప్రభుత్వంగా, బీజేపీ పేదల ప్రభుత్వంగా, అభివృద్ధి చెందినటువంటి ప్రభుత్వంగా, దేశాన్ని రక్షించేటువంటి మొదటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వర్ణయుగంగా ఈరోజు ఉంది. కాబట్టి మేము దేశ ప్రజలకు, ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే ఈ 13 సంవత్సరాల పరిపాలనను మీరు సాధారణంగా ప్రజలందరూ కూడా స్వాగతించి రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకొచ్చి సంపూర్ణమైన వికాసం ఈ దేశంలో, సంపూర్ణమైనటువంటి ఒక అభివృద్ధి ఏదైతే ఉందో దానిలో మన తెలంగాణ ప్రజలను భాగస్వామ్యం అయ్యేందుకోసం ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి, బీజేపీని ఆదరించాలి. రాబో రోజుల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఇటు గ్రామ పంచాయతీ కావచ్చు, అటు మున్సిపాలిటీ కావచ్చు, అటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, దేనిలోనైనా కూడా బీజేపీని మరి ఆదరించి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చి సంపూర్ణ వికాసం కోసం తెలంగాణ ప్రజలు పాటుపడాలని చెప్పి తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్లు గెలిచినాం ఈ యొక్క మున్సిపల్ చైర్మన్గా, 5వసారి గెలిచేది ఒక్క ఓటుతోటి పోగొట్టుకున్నాము అనేటువంటిది. కాబట్టి 4 సార్లు గెలిచినా కూడా 4 సార్లు ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో గెలవలేదు, ఒక్క మీరు మాత్రమే గెలిచారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. పార్టీ చాలా పెరిగింది. సోదరులు చెప్పినట్టు మొదటిసారి గెలిచినప్పుడు కేంద్రంలో లేదు, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు కూడా లేరు. కానీ ఈరోజు రాష్ట్రంలో మనతో పాటు దేశంలో చాలా స్పీడ్గా ఎదుగుతుంది. ప్రపంచంలో పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అయింది. రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి ఒక లక్ష్యంతో పనిచేయాలి. మీరందరూ కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఏ సినిమాను ఎక్కువ చూస్తారు? మంచిగా అవార్డులు వచ్చినటువంటి సినిమాను ఎక్కువ చూస్తారు. ఏ ఫుడ్ను ఎక్కువ తింటారో, ఏ మెస్సో, ఏ టిఫిన్ సెంటరో రుచికరంగా వండి తక్కువ రేటుకి ఎవరు పెడతారో దాన్ని ఎక్కువ మంది ఆ హోటల్కి వెళ్ళి ఇది చేస్తారు. ఏదైనా చూడండి, మంచిది ఎక్కువ మంది ఆదరిస్తారు, చెడును ఎక్కువ మంది వదిలేస్తారు, ఆదరించరు, దాన్ని ఫాలో కారు. ఈరోజు బీజేపీని ఎందుకు ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఎందుకు ఆదరిస్తున్నారు, మనం కూడా ఎందుకు కష్టపడి పనిచేయాలి, నారాయణపేటలో మళ్ళీ ఎందుకు గెలవాలి అనేటువంటి ఒక్క క్లారిటీ మాత్రం మనం ఉండాలి. మనం అందరం ఎడ్డోళ్ళం కాదు, ప్రజలు మనకంటే అసలే ఎడ్డోళ్ళు కాదు. ఎవరు మంచోళ్ళో వాళ్ళని ఫాలో అవుతారు.
కాబట్టి మనం క్లారిటీ ఉండేందుకు మొదటిసారి బాధ్యత తీసుకున్నటువంటి మీకు ఒకటి రెండు ముచ్చట్లు చెప్తాను. అవి మీరు ఫీల్డ్ మీద పనిచేసేందుకు పూర్తి విశ్వాసాన్ని, కష్టపడి పనిచేసే శక్తిని మీకు ఇచ్చినందుకోసం అవి ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. సోదరులారా, ఈరోజు మన యొక్క పార్టీకి నాయకుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11 సంవత్సరాలైంది ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన. గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది పరిపాలించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఇతర పార్టీలు పరిపాలించినాయి, వామపక్షాలు పరిపాలించినాయి, చాలా పార్టీల రూలింగ్ చూసాము. ఈరోజు నరేంద్ర మోడీ రూలింగ్ చూస్తున్నాం. బీజేపీ మొదటి నుంచి మనం అధికారం రానప్పుడు కూడా చెప్పాము, మేము అధికారంలోకి వచ్చిన కాడ శాంతి విరజిల్లుతుంది అని చెప్పాము. మనం మున్సిపాలిటీలో చెప్తాం అదే, పార్లమెంట్లో చెప్తాం అదే, అసెంబ్లీలో చెప్తాం అదే. మేము అధికారంలోకి వస్తే శాంతి భద్రతలు కాపాడుతాయి, దౌర్జన్యాలు, దోపిడీలు, అదేవిధంగా వేర్పాటువాదాలు ఇవన్నీ ఉండయి, ప్రజలు సుఖ సంతోషాలతోటి శాంతిగా ఉండొచ్చు, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా మేము కంట్రోల్ చేస్తామనేటువంటి ఒక విషయం చెప్తాం. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే అవినీతి అనేటువంటిది ఉండదు. పార్లమెంట్లో పాస్ అయిన ప్రతి రూపాయి గ్రామంలో ఉన్న పేద ప్రజలకు అందుతుంది, అసెంబ్లీలో పాస్ అయిన ప్రతి రూపాయి పేద ప్రజలకు అందుతుంది. మున్సిపాలిటీలో కనుక గెలిస్తే ప్రతి మున్సిపల్ ట్యాక్స్ మీరు కట్టిన ప్రతి పైసా మీ ఇంటి ముందు అభివృద్ధి రూపంలో మీకే చూపిస్తామని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కాబట్టి ఏది చెప్తామో అది ఆచరించే పార్టీ, నిలబెట్టుకున్నటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన నరేంద్ర మోడీది అనేటువంటి విషయాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. సోదరులారా, నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు మీరు ఒకటి గమనించండి, యూపీఏ 2 ఉండేది, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండేది. ఆ రోజులకు ఒకసారి రీల్ బ్యాక్ చేయండి. మన యొక్క దీన్ని మొత్తం కూడా 11 సంవత్సరాల ముందు వెనుకకు మనం ఒకసారి తిప్పుదాం, మన కెమెరాను మొత్తం కూడా వెనుకకు తిప్పేసేద్దాం. 11 సంవత్సరాల క్రితం మీరు పేపర్లు తీసినా లేకపోతే అప్పటి జ్ఞాపకాలను చూసినా కూడా ఏం కనబడేటి. అప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్కు ముఖ్యమంత్రి ఉండేవాడు. గుజరాత్ను దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలలోనే గుజరాత్ ఒక మోడల్ రాష్ట్రంగా గుజరాత్ను అభివృద్ధి చేసి మొత్తం కూడా రోల్ మోడల్గా గుజరాత్ను అప్పుడు నరేంద్ర మోడీ గారు రూల్ చేస్తున్నారు. కేంద్రంలో యూపీఏ చేస్తుంది. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చితక దేశాల దగ్గర అన్నిటి దగ్గర అప్పు తీసుకొచ్చుకున్న దేశం ఏది అంటే భారతదేశం. అప్పుల దేశం భారతదేశం. ఇది ఒకటి. రెండోది, భారతదేశంలో ఏమన్నా ఒలింపిక్స్ అట్లా ఏమైనా పెట్టాలంటే ఎవడెత్తుకపోతాడో తెలియదు, ఆ దేశానికి ఎవడు పోతాడా. సైకిల్ పంచర్ చేసేటోడు అరెస్ట్ చేస్తే కూడా హెలికాప్టర్ను హైజాక్ చేసి పడేస్తారు. గప్చుకు తిందామంటే గోకుల చాటు పోతే వేలిచిపోతారు. ట్రైన్లో పోదామని ఫ్లైట్లు కాదు, ట్రైన్లలో పోదామంటే ట్రైన్లు. అసలు మనుషులకు రక్షణ అనేటువంటిది లేనటువంటి పరిస్థితులు యూపీఏ 2 అనేటువంటి విషయాన్ని గమనించారు. రెండో విషయం. మూడో విషయం, అవినీతి ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో, ఆ గ్రామంలో అభివృద్ధి అనేటువంటిది జరగదు. అభివృద్ధి గురించి ఇక మర్చిపోండి. వాడు ఇచ్చిన పైసలన్నీ వీడి జేబులో పెట్టుకొని వీడి ఇల్లు కట్టుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఇక అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? పేద ప్రజలకు న్యాయం జరగదు, ఏం జరగదు. అందుకోసం ఈ 75 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం ఉన్నది అని అంటే, ఏ పైసలైతే మనకు చెందాలనో అవి చెందకుండా పోయినాయి కాబట్టి అభివృద్ధి కుంటుపడిపోయింది. కాబట్టి అవినీతి అనేటువంటిది ఆ రోజు ఏ రోజు చూసినా పేపర్ల A to Z కుంభకోణాల పేరు మీద ఏదీలో చూసినా కుంభకోణం. గడ్డి చూస్తే కుంభకోణం, ఆటల పోటీలు చూస్తే కుంభకోణం, స్టేడియం కడితే కుంభకోణం, వస్తువులు కొంటే కుంభకోణం. ఇది అది అనేటువంటిది లేదు. అవినీతి విలయ తాండవం చేస్తున్నటువంటి రోజులు యూపీఏ 2 మోడల్గా గుజరాత్ ఉంది. అందుకోసం గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చి, నేను ప్రధానమంత్రి బీజేపీని కనుక గెలిపిస్తే ఇవన్నిటిని నేను రూపుమాపి అభివృద్ధిని శరవేగంగా ఈ దేశంలో ముందుకు తీసుకుపోతా, మీ అందరి అభివృద్ధి మా ధ్యేయం అని చెప్పేసి ఒక మాట చెప్పడం అనేటువంటి జరిగింది. మనందరూ గుర్తు, ఇప్పుడు కూడా గోడల మీద స్టిక్కర్లు ఉంటాయి. మిషన్ 272+ అని చెప్పేసి ఒక స్టిక్కర్ రిలీజ్ చేసినాం మనం. 272 మందిని మాకు ఇవ్వండి మీరు, ఈ దేశ ప్రజలు. అవినీతి అనేటువంటిది ఎక్కడుంటుందో పాతాల లోతు తొక్కి పెట్టకపోతే నన్ను అడగండి.
టెర్రరిజం అనేటువంటిది, బాంబులు మోగడం అనేటువంటిది, బలమున్నోడు ఇతరుల బలహీనుల పైన దౌర్జన్యం చేయడం అనేటువంటిది ఈ దేశంలో ఎక్కడ కూడా సాగదు. లా అండ్ ఆర్డర్ ఒక దమ్మున్న ప్రధానమంత్రి ఉంటే, పార్టీ ఉంటే ఎట్లుంటుందో నేను చేసి చూపిస్తా అని చెప్పి వాగ్దానాలు చేసించారు. 272 మంది ఎంపీలు కావాలనంటే 284 మంది ఈ దేశ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మొదటిసారి మనందరికీ తెలుసు. కట్టిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు 11 సంవత్సరాలు మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఈ చెప్పిన విషయాలన్నిటినీ కూడా తూచా తప్పకుండా అన్నిటినీ కూడా చేసి చూపించినటువంటి ఒక దమ్మున్న నాయకుడు, బలమైన నాయకుడు అని ప్రపంచ దేశాలు మెచ్చుకునేటువంటి విధంగా చేసి చూపించిన ఏకైక ప్రధానమంత్రి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు. అవినీతి అనేది లేదు. 3 పార్లమెంట్ క్యాబినెట్లల్లో ఒక్క క్యాబినెట్ మినిస్టర్ కూడా అవినీతి కేసులల్లో కోర్టుకు మెట్లు ఎక్కలేదు. ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. 75 సంవత్సరాల స్వతంత్రంలో ఏ క్యాబినెట్లో కూడా అవినీతితోటి దిగిపోయినటువంటి క్యాబినెట్ లేదు. మిగతా పార్టీలలో గమనించాలి, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి, ఎక్సెప్ట్ లాల్ బహదూర్ శాస్త్రి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే మెడికల్ కాలేజీలు పెడితే దిగిపోయారు, రియల్ ఎస్టేట్ చేస్తే దిగిపోయారు. ఏదో ఒక కుంభకోణంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చింది తప్ప ఇంకొక కారణం లేదు. ఆ విషయాలు మీరు గమనించాలి. మరి 19 రాష్ట్రాలలో ఒక్క ముఖ్యమంత్రిని కూడా అవినీతితోటి మార్చలేదు. అదేవిధంగా ఇంత పెద్ద జింబో క్యాబినెట్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి పెద్ద క్యాబినెట్, ఈరోజు ఆ క్యాబినెట్లో అవినీతి అనేటువంటిది లేదు. కాబట్టి మొదటిది, అవినీతి లేని ప్రజాపాలన చూపించే పార్టీ ఏది అని అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 11 ఏళ్లలో ఇప్పుడు 6 సంవత్సరాలు వాజ్పేయి గవర్నమెంట్లో చేసి చూపించింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. రెండవది, శాంతి భద్రతలు లేకుండా ఉండి, అవినీతి లేకుండా ఉండే మిగతా అన్నీ కూడా సమానంగా అభివృద్ధి అవుతాయి. శాంతి భద్రతల విషయంలో చూడండి, మేము చిన్నప్పుడు నారాయణపేటకు వస్తే ఏంటంటే పాకిస్తాన్ దిష్టి బొమ్మలు ఏదో పెట్టినందుకు నారాయణపేటకు వచ్చేసారు స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఎందుకనంటే ఆ కాశ్మీర్లో పట్టుకొని ఎవరినో ఎత్తుకొని పోయినరు, లేకపోతే ఎవరినో హైజాక్ చేసిండ్రు, లేకుంటే ఎవరినో కేంద్ర మంత్రి బిడ్డను చేసిండ్రు, ఇది అనేటువంటి. తమిళనాడులో కొట్లాట శ్రీలంకలతోటి, కాశ్మీర్లో కొట్లాట, బీహార్లో కులాల కొట్లాట, ఉత్తరప్రదేశ్లో ఇంకో కొట్లాట, మన దగ్గర నక్సలైట్ల కొట్లాట, ఓల్డ్ సిటీలో ఐఎస్ఐల కొట్లాట. ఈ దేశంలో ఎన్ని రకాలుగా చిచ్చులు పెట్టి ఎన్ని టెర్రరిజం గ్రూపులు ఉన్నాయో అన్నిటిని పెంచి పోషించింది ఆనాటి కాంగ్రెస్. అవన్నిటిని తొక్కి పెట్టి ఒక్క దగ్గర కూడా ఈ 11 సంవత్సరాలలో గొడవ జరగకుండా శాంతి భద్రతలను పూర్తిగా పరిరక్షించిన ఏకైక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు అందాల పోటీలకు రావాలంటే ప్రెస్ నోట్ మీకు ఒకటి బ్రీఫ్ కూడా పంపిస్తాను. దయచేసి 11 సంవత్సరాల మోడీ దీని మీద కొన్ని ఫిగర్స్ అన్నిటిని కూడా క్లారిటీతో పంపిస్తాను. పత్రిక తెలంగాణలో మార్పు కోసం మీరు కూడా రాజకీయ పార్టీ చూస్తామా అని అన్నప్పుడు ఒక ఇంత మంచి నాయకుడు ఉండి ఇంత మంచి భారతీయ జనతా పార్టీలో పనిచేయడము, దాని యొక్క అభివృద్ధి కోసం, గెలుపు కోసం కృషి చేయడంలో మనం తల వంచుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. గెలిపియడమే మన లక్ష్యం కదా. కాబట్టి ఒక మంచి పని చేస్తున్నప్పుడు పూర్తి విశ్వాసంతో ముందుకు పోవాలి, మంచి చేస్తున్నటువంటి నమ్మాలి. ఇతర పార్టీల గురించి కూడా ఒకటి విషయం మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనతో తడబడేటువంటి టీఆర్ఎస్ పార్టీ, కుటుంబ పార్టీ, రోజు నేను ఒక్కరోజన్న వాళ్ళది ఉండదేమో అని చూస్తా. ఒక్కరోజు చూసిన బిడ్డ తప్పితే కొడుకు తప్పితే అల్లు తప్పితే అయినది ఇండ్లా ఇటు జైలుకురా, అటు కోర్టుకో ఇటు కోర్టుకో. మనం 11 ఏళ్ళు ఉన్నాం కదా, ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు కదా. కాబట్టి కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ, అటుపక్కన ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రెండో పార్టీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి ఒక శాపంగా మారినటువంటి పార్టీ, అవుట్డేటెడ్ పార్టీ, మ్యూజియంలో ఉన్నటువంటి పార్టీ. ఈరోజు ఏదైతుందో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, మ్యూజియంలో ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు అవినీతికి వాళ్ళే రూపకల్పన, హింసకు వాళ్ళే రూపకల్పన, టెర్రరిజానికి వాళ్ళే రూపకల్పన, కుల కొట్లాటలకు వాళ్ళే రూపకల్పన.
నదుల గొడవలకు వాళ్ళే రూపకల్పన, సర్వ సమస్యలకు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎట్లా కారణమో ఈ కాంగ్రెస్ పార్టీ అట్లా కారణము. ఈ రెండు అటువైపు ఉన్నాయి. ధర్మానికి అదేవిధంగా అభివృద్ధికి పేద ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇటుపై ఉన్నది. కాబట్టి కొత్తగా బాధ్యత తీసుకున్నటువంటి మీరందరూ పూర్తి విశ్వాసంతో పనిచేయాలి. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి. 5వసారి మన మున్సిపాలిటీని చేజిక్కించుకునే కోసం ఏం చేయాలనో అవన్నిటిని కూడా చేసేందుకు మీరు సిద్ధం కావాలి. లాస్ట్ విషయం, నిన్ననే దీక్ష చేశారు మన నారాయణపేట వాళ్ళు. మీకు చెప్పిన కదా, ఇది ఒక స్ఫూర్తి కేంద్రం. మొత్తం 11 సంవత్సరాల పరిపాలన ఉంటే ఒక రోజు ఆపేసి వీళ్ళు ముందు మా పరిపాలన మేము చూసుకోవాలి, మా ప్రజలకు హాస్పిటల్ లేదు, తీసిపడేసిండ్రు, ఎవరు మాట్లాడతలేడు, గెలిచిర్రు, ఓట్లు వేసుకున్నారు, పేరు మున్సిపాలిటీ ఓట్లు లేడు, ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు కాబట్టి అని చెప్పి 24 గంటలు దీక్ష చేసింది. ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. చాలామంది చెప్తున్నారు నారాయణపేట బీజేపీ ఒక నిర్ణయం, ఒక ప్రోగ్రాం తీసుకున్నదంటే అది చాలా కారణాలు ఉంటాయి, ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి. అదేవిధంగా దానికి ఇంకొక స్టెప్ ముందుకేసి ఇప్పుడే చెప్పిండు 23 డెడ్ లైన్, లేకపోతే 23 బంద్, 24 బంద్ ఇస్తామని కూడా చెప్పింది. కాబట్టి రేపు రాబో రోజుల్లో ఈ యొక్క పోరాటాలను ఇంకా ఉధృతం చేయాలి. భారతీయ జనతా పార్టీ చేసే ప్రోగ్రామ్స్, ఉద్యమాలు ఏవైతున్నాయో, ఆందోళనలు ఏవైతున్నాయో వాళ్ళన్నింటినీ కూడా మీరు చురుగ్గా పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ, తర్వాత జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షను, ఇప్పటికెళ్ళి ఏది జరిగినా ఇక్కడ బీజేపీ ధర్మం, న్యాయం ఉన్నటువంటి పార్టీ ఏదైతుందో దానికి తప్ప దేనికి స్థానం లేదనేటువంటి విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి ఒక్కతాటిపైన పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. కార్యక్రమంలో శిశు మందిర్లో పాల్గొని కాస్త లేటుగా వచ్చినందుకు క్షమించాలని అన్నగారితో కోరుకుంటూ, మరియు వారికి సన్మానం సంబంధించి నారాయణపేట కూడా ఇచ్చింది. అన్ని రాష్ట్రాలకు వచ్చిన నిధులతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాకపోతే అది చేస్తలేదు. ఈరోజు ఈ ఊదుడు దగ్గర నుంచి ఒకప్పుడు ఊదుడు దగ్గర ఎక్కడ కూడా ఈరోజు ఊదే పరిస్థితి ఈ దేశంలో లేదు. ఎక్కడ కూడా సిలిండర్ లేని ఇల్లు లేదు. ఉంటే మీరు ఎవరైనా ఉంటే మా లీడర్లకు చెప్పేయండి. 100% మా గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళకు ఫ్రీగా ఇచ్చేయాల్సినటువంటి కండిషన్, అది మోడీ కండిషన్. అది 11 కోట్ల మంది స్వచ్ఛ భారత్ ద్వారా ఈరోజు మనకు మరుగుదొడ్లు చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు మరుగుదొడ్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి ఎకరాకు 2000 చొప్పున 2 సార్లు మొత్తం దేశంలో ఉండేటువంటి ప్రతి రైతుకు ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధే వస్తుంది. చాలామంది ఏమంటారు, రాష్ట్రాలలో మేము ఇస్తున్నాం కదా రైతు బీమా అనేటువంటిది. రైతు బీమా కంటే రైతు బంధు కంటే ముందే కిసాన్ దీన్ని పెట్టినాము. దానికెళ్ళే ఈ రకమైనటువంటి దానికి ఈ రకమైనటువంటి ఇది జన్ధన్ ఖాతాలు చాలా జోకులు వేశారు మీకు ఎలక్షన్ అప్పుడు. ధన్ 55 కోట్ల మందికి ఒకటేసారి ఖాతాలు తీసినాము. ఈ దేశంలో డిజిటలైజేషన్ వచ్చింది. బ్యాంకింగ్ రాక వచ్చేసి ప్రతి ఒక్కరు టింగ్ అని చూసుకుంటున్నారంటే దానికి ఆయనకి ఇచ్చే పెన్షన్ 2000 అనేటువంటిది ఈరోజు ఎట్లా పోతుంది? 2000 ఇవాళ దేశంలో ఎవడన్నా మనం చేత్తోటి పోతే ఎవడన్నా సర్పంచ్ ఇస్తాడా? జేబులో పెట్టుకుని 200 కూడా ఇవ్వడు. కాబట్టి ఈ మార్పు అనేటువంటిది ఎక్కడ కొడితే ఎక్కడ అనేది మొత్తం డిజిటలైజేషన్ చేసి ఈరోజు ఆ రకంగా చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్నిటి మీద సబ్సిడీ ఇస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ట్రాక్టర్లు కావచ్చు, ట్రాక్టర్ పనిముట్లు కావచ్చు, లేకపోతే వ్యవసాయం దానికి ఎరువులు కావచ్చు, మీకు మొత్తం ఎరువుల కొరత లేకుండా ఈరోజు దాన్ని మళ్ళీ డూప్లికేషన్ చేయకుండా ఈరోజు యాప పొడి ఇవన్నీ కూడా నీమ్ కోటింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రతి వ్యవసాయ పనిముట్టు మీద దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ ఉంది మొత్తం కూడా.
సోలార్ ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ ఏదైతే కాస్ట్ అవుతుంది మనం సపరేట్గా చేసుకో Like, share, subscribe.